నీ వాక్యము నా పాదములకు దీపం. ఎందుకని వాక్యాన్ని నా పాదములకు దీపం అన్నాడంటే, మనం చూడండి, చాలాసార్లు చీకట్లో మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఒక లైట్ లేదు, దీపం లేదు, వెలుతురు లేదు, చీకట్లో మనం నడుస్తూ ఉన్నామంటే, చీకట్లో కారు చీకట్లో ఏం కనబడలేదు, అలాంటి స్థలంలో మనం నడుస్తున్నామంటే మన కాలు ఎత్తి ముందుకు పెట్టడానికి కూడా భయం కదా. ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో, ఏ రాయి తగులుతుందో భయం వేస్తుంది కదా. చీకట్లో కాళ్ళు అడుగెత్తి ముందుకు పెట్టడానికి కూడా భయం వేస్తుంది. అదే చీకట్లో ఓ టార్చ్ లైట్ మన చేతిలో, ఓ దీపం మన చేతిలో, ఓ క్యాండిల్ మన చేతిలో ఉండింది అనుకో, ఇప్పుడు సునాయాసంగా ముందుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి వెలుగునిచ్చేది ఏంటంటే వాక్యము, దేవుని యొక్క వాక్యము. కాబట్టే వాక్యమును వినండి, వాక్యమును వినండి, వాక్యమును వినండి అని ప్రతి దైవ సేవకుడు మొత్తుకుంటా ఉంటాడు. వాక్యము నా పాదములకు దీపం.